ఓవైపు వానాకాలం సీజన్ కోసం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు రైతులు రుణాలు చెల్లించాలని వరుసగా నోటీసులు ఇస్తున్నారు బ్యాంకర్లు. పంట పెట్టుబడి పెట్టుకునే సమయంలో రుణాలు చెల్లించాలని కొంతమంది రైతులకు నోటీసులు అందడంతో ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. గత ప్రభుత్వం మాత్రమే రుణమాఫీ అయింది, మరికొందరికి వివిధ కారణాలతో మాఫీ వర్తించని కారణంగా అప్పులకు వడ్డీలు పెరుగుతూ వచ్చాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కొత్త ప్రభుత్వం నుంచి రుణమాఫీ ప్రకటన లేటుగా రావడంతో ఆశగా ఎదురుచూస్తున్న సిద్దిపేట జిల్లా రైతులకు క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో పంట దిగుబడి లేక, రుణాలు చెల్లించలేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన అనేక మంది రైతులు గతంలో పంట రుణాలు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గత బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ పథకాన్ని కొందరికి మాత్రమే వర్తింపజేసింది. కొందరికి రుణం మంజూరు కాలేదు. కొత్త ప్రభుత్వంలో రుణమాఫీ ఆలస్యం కావడంతో బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. పంట సాగు చేసుకునే సమయంలో నోటీసులు రావడంతో రైతన్నలు అవాక్కయ్యారు. రామకృష్ణ, గజ్వేల్ మండల్, రిమ్మనూరు గ్రామం. మా నాన్న ఉన్నప్పుడు గోల్డ్ లోన్ పెట్టినాం. గోల్డ్ లోన్ పెడితే గోల్డ్ లోన్ క్లియర్ చేసినాం సార్. గోల్డ్ లోన్ క్లియర్ చేసిన తర్వాత గోల్డ్ ఇవ్వమంటే వాళ్ళు ఏమంటారంటే క్రాప్ లోన్ ఇస్తే కడితేనే గోల్డ్ ఇస్తాము, లేకపోతే ఇది ఇవ్వము, ఖచ్చితంగా నువ్వు క్రాప్ లోన్ కంపల్సరీ కట్టాలి, లేకపోతే ఏమని మూడు నోటీసులు వచ్చినాయి సార్. ఇది మూడో నోటీసులు. ఇది మేము నన్ను తిప్పలు పెడతాం సార్. మేము కట్టినా కూడా నన్ను గోల్డ్ ఇవ్వను మేడం, అది నాకు ఇస్తే నేను క్రాప్ లోన్ ఏమైనా మూవ్ చేసి కడతాను. లేదు, మీరు క్రాప్ లోన్ పడితేనే గోల్డ్ ఇస్తాం, లేకుంటే వేలంపాట కంపల్సరీ పోతుంది అని చెప్పేసి ఈ నోటీస్, లాస్ట్ నోటీస్ అని పంపారు మేడం. మొన్న రీసెంట్గా వస్తే ఇట్లా పోయి కలిసి వస్తే అదే చెప్పారు సార్, కంపల్సరీ మీరు డబ్బులు కట్టాలి, లేదంటే వేలంపాట పోతుంది, ఇక మీ ఇష్టం, లాస్ట్ ఫైనల్ నోటీస్ అని పంపారు సార్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని రిమ్మనగూడకు చెందిన ఓ రైతు ఎస్బీఐలో పంట రుణం, గోల్డ్ లోన్ తీసుకున్నారు. గోల్డ్ లోన్ చెల్లించాడు, కానీ పంట రుణం పెండింగ్లో ఉండటంతో గోల్డ్ లోన్ చెల్లించినా తమ చేతికి తాము తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రైతన్న. రుణమాఫీ వర్తిస్తే తనలాంటి రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయంటున్నాడు రైతు. ఆవేదన ఆయన మాటల్లోనే విన్నాం. రేవంత్ రెడ్డి సార్ 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు. అందరికి నోటీసులు వస్తున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు మాకు తొందరగా 2 లక్షల రుణమాఫీ చేస్తే మా ప్రతి పేద రైతును ఆదుకున్నట్టుగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. 2 లక్షల రుణమాఫీ అయితే సార్కు మేము ఎంత కృతజ్ఞతగా రుణపడి ఉంటాం. రుణమాఫీ అవుతుందా లేదా, బ్యాంకులకు తాము డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అంటూ రైతులు గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల్లోపు రుణాలు మాఫీ చేయాలి. రైతులకు బ్యాంకుల ద్వారా నోటీసులు రాకుండా చూడాలంటున్నారు రైతు సంఘం నేతలు.